హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాహుల్ ఇన్లా టాక్స్. సో ఇవాళ మనం కిడ్స్ ఫ్రేమ్స్ గురించి తెలుసుకున్నాము. కిడ్స్ ఎలాంటి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బెస్ట్గా ఉంటుందనే విషయం తెలుసుకున్నాం. సో ఏంటంటే ఫ్రేమ్స్ జనరల్గా కిడ్స్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా కలర్ లేదంటే ఏదైనా ఆ, ఏదో మోడల్ లాగా అలా చూడకండి. ఇక్కడ ఏంటంటే మనము కిడ్స్ కి స్పెట్సర్ అంటే వాళ్ళ ప్రాబ్లం రెక్టిఫై అయ్యేటట్టుగా మనం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. సో మనం చూడాల్సిన మెయిన్ ఏంటంటే, సో ఇక్కడ లెగ్స్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో మనం దీని గురించి డిస్కస్ చేసాము. మెయిన్ గా ఈ లెగ్, ఈ టెంపుల్ ఉంటుంది, దీన్ని టెంపుల్ అంటాం అన్నట్టు, వీటిని టెంపుల్ అంటాం. ఈ టెంపుల్ అనేది ఏంటంటే ఈ ఈ టోటల్ గా కంప్లీట్ గా ఇక్కడ ఇయర్ బ్యాక్ సైడ్ ఇక్కడ టర్న్ కావాలన్నట్టు. ఒకవేళ ఈ టెంపుల్ ఇలాగా ఒకవేళ కూర్చున్నది అనుకోండి, వాళ్ళకి ఇక్కడ అనీజీ అయ్యి ఇక్కడ మార్క్స్ రావడము, ఇక్కడ నోస్ దగ్గర ప్రాబ్లం కావడం అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ టెంపుల్ అనేది కంప్లీట్ గా, ఈ లెగ్ కంప్లీట్ గా ఇయర్ సైడ్ ఇట్లా బ్యాక్ సైడ్ టోటల్ టర్న్ ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా? తర్వాత మీకు ఈ ఐ సైజ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఐస్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది, హెడ్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది అన్నట్టు. సో ఐ ప్రకారంగా ఇక్కడ వరకు ఇక్కడ చూడకండి. మీరు ఈ హెడ్ ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి హెడ్ కి ఇట్లా స్ట్రైట్ ఉండాలి, లెగ్ అనేది ఇట్లా స్ట్రైట్ గా ఉండాలన్నట్టు. సో ఇది ఇలా ఉంది కదా, మీకు ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి. ఒకవేళ ఇలా ఉందనుకోండి, అప్పుడు మీ తల అనేది పెద్దగా ఉంది, మీరు ఐ సైజ్ ప్రకారంగా తీసుకున్నారని అర్థం అన్నట్టు. ఇలా ఉండొద్దు మనం. సో స్ట్రైట్ ఉండాలి. స్ట్రైట్ ఉండాలంటే హెడ్ కి ఇట్లా స్ట్రైట్ గా లెగ్ అనేది ఉండాలి. సో ఒకవేళ మీరు ఐ సైజ్ ప్రకారంగా తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ హెడ్ కి ఇట్లా ప్రెస్ అవుతుంది, ఫ్రేమ్ ప్రెస్ అయిపోయి అక్కడ మార్క్స్ ఒకటి వస్తుంది, ఫస్ట్ ప్రాబ్లం. తర్వాత టైట్ అయిపోయి కూడా లూజ్ అవుతుంది అన్నట్టు. టైట్ అయిపోయి స్లోగా ఫ్రేమ్ ని అట్లా ఈ యొక్క టెంపుల్ దానికి ఒరిజినల్ షేప్ రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఎవ్రీ టైం ట్రై చేయడంలో ఏమవుతుందంటే ఫ్రేమ్ ముందుకు జారుతూ ఉంటుంది అన్నట్టు. సో జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఫ్రేమ్ పెద్దగా లూజ్ అవుతుందేమో అని అనుకుంటారు. సో అలా కాదు, ఇది కూడా ప్రాబ్లం ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ టెంపుల్ అనేది, లెగ్ అనేది పొడుగ్గా ఉండాలి, ఇయర్ కి బ్యాక్ సైడ్ టర్న్ అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఐ సైజ్ ప్రకారంగా కాకుండా హెడ్ యొక్క సైజ్ ప్రకారంగా ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నోస్ ప్యాడ్స్. అంటే నోస్ ఉంటుంది కదా, ఈ నోస్ కొంతమంది సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం అది చూసుకోండి. ఇక్కడ ఏంటంటే వీటి నోస్ బ్రిడ్జ్ అంటాం అన్నట్టు. ఈ నోస్ బ్రిడ్జ్ సైజ్ అనేది ఆ నోస్ కి కంఫర్టబుల్ గా కూర్చున్నా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ నోస్ కి అది కంఫర్టబుల్ లేదనుకోండి, అక్కడ ఆ గ్యాప్ బిట్వీన్ ఈ టూ షేప్స్ యొక్క మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్ కంఫర్టబుల్ లేకపోతే వాళ్ళ నోస్ అనేది ఎప్పుడు ప్రెస్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఒకవేళ ఇక్కడ మీరు ఇది హెడ్ సైజ్ కానీ టెంపుల్ సైజ్ కానీ కరెక్ట్ గా తీసుకున్నారు, బట్ ఇది కరెక్ట్ గా తీసుకోలేదు అనుకోండి, ఇదంతా ప్రెషర్ ఇక్కడ పడుతుంది వాళ్ళకి. ఇక్కడ ఎప్పుడు ఒక రకమైన అన్ఈజీ ఫీలింగ్ వస్తుంది, మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నోస్ ప్రకారం కూడా ఈ ఫ్రేమ్ అనేది చూసుకోండి. నోస్ కంఫర్టబుల్ గా మొత్తం లోపల మంచిగా కూర్చుందా లేదా అనేది చూసుకోండి. ఓకే. తర్వాత ఈ నోస్ బ్రిడ్జ్ అనేది చెప్పాను కదా, ఇప్పుడు ఈ నోస్ బ్రిడ్జ్ కూడా ఈ పైన ఉంటుంది, అంటే ఇక్కడ కాకుండా ఈ పైన ఉంటుంది అన్నట్టు. నోస్ బ్రిడ్జ్ ఇట్లా పైన కాకుండా ఈ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. టూ డిఫరెంట్ ఈ డిస్టెన్స్ ఈ మధ్యలో ఉంటుంది కదా, ఈ రెండు ఐస్ మధ్యలో ఉండే ఈ నోస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఇది మధ్యలో కనెక్టివిటీ ఉండేటట్టు చూసుకోండి. ఆ ఫ్రేమ్ పైన కింద ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు చూసుకోండి. అప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే పాప కానీ బాబు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ గా ఆ ఐ అనేది సెంటర్ ఆఫ్ ద ఫ్రేమ్ లో ఉంటుంది అన్నట్టు. వాళ్ళ పైన కవరింగ్ కానీ కింద కవరింగ్ కానీ కొంచెం కంఫర్టబుల్ కవరింగ్ అనేది జరుగుతుంది. సో ఇవి చాలా మెయిన్. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్ లో దీని గురించి ఇంకా మనం తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.